హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఏయులో భాగంగా ఈరోజు విద్యా ప్రక్రియలకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. చిన్న టాపిక్ అయినా చాలా ముఖ్యమైన టాపిక్. దీనికి సంబంధించి పూర్తి ప్రశ్నలను అయితే వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఏకధ్రువ ప్రక్రియలో ప్రధాన పాత్రధారుడు ఎవరు? ఆప్షన్ 1 విద్యార్థి, ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 3 పేరెంట్స్, ఆప్షన్ 4 సమాజం. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు. ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రధారుడుగా ఉంటాడు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ అడమ్స్ ప్రకారం విద్యను ఏ విధంగా పేర్కొన్నారు? ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 2 ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 4 చతుర్ధ్రువ ప్రక్రియ. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. జాన్ అడమ్స్ విద్యను ద్విధ్రువ ప్రక్రియగా పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి యొక్క పాత్ర ఏమిటి? ఆప్షన్ 1 నిష్క్రియాత్మకం, ఆప్షన్ 2 క్రియాత్మకం, ఆప్షన్ 3 సామాజిక, ఆప్షన్ 4 పోషక. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 క్రియాత్మకం. ద్విధ్రువ ప్రక్రియలో బోధకుడు ఎంత క్రియాశీలకంగా ఉంటాడో అభ్యాసకుడు అంతకు మించి క్రియాత్మకంగా ఉంటాడు. కాబట్టి ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉంటే విద్యార్థి కూడా క్రియాత్మకంగా ద్విధ్రువ ప్రక్రియలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాస్ అనే శాస్త్రవేత్త ప్రకారం విద్యకు ఎన్ని ధ్రువాలు ఉంటాయి? ఆప్షన్ 1 ఏకధ్రువ, ఆప్షన్ 2 2 ధ్రువాలు, ఆప్షన్ 3 3 ధ్రువాలు, ఆప్షన్ 4 చతుర్ధ్రువాలు. రాస్ అనే శాస్త్రవేత్త ప్రకారం విద్యకు ఎన్ని ధ్రువాలు ఉంటాయి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 2 ధ్రువాలు. విద్య అనేది అయస్కాంతంలాగే 2 ధ్రువాలను కలిగి ఉంటుందని రాస్ అనే శాస్త్రవేత్త విద్య 2 అంశాల ప్రక్రియను సమర్థిస్తూ పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1964 నుంచి 1967 కాలంలో బోధన అభ్యాసన ప్రక్రియలో ఏ మార్పులు చోటు చేసుకున్నాయి? ఆప్షన్ 1 కేవలం ఉపాధ్యాయుని ఆధిపత్యం, ఆప్షన్ 2 విద్యార్థికి భాగస్వామ్యం కల్పించారు, ఆప్షన్ 3 పేరెంట్స్ భాగస్వామ్యం, ఆప్షన్ 4 సమాజ ఆధిపత్యం. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విద్యార్థికి భాగస్వామ్యం కల్పించారు. 1964 నుంచి 67 మధ్యకాలంలో బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయునితో పాటు విద్యార్థికి కూడా భాగస్వామ్యం కల్పించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, త్రిధ్రువ ప్రక్రియను రూపొందించిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 1 జాన్ అడమ్స్, ఆప్షన్ 2 రాస్, ఆప్షన్ 3 అడమ్సన్, ఆప్షన్ 4 జాన్ డూయి. త్రిధ్రువ ప్రక్రియను రూపొందించిన విద్యావేత్త అడమ్సన్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రక్రియలో భాగంగా అత్యంత పురాతన పద్ధతి ఏది? ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 2 ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 4 చతుర్ధ్రువ ప్రక్రియ. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియ అనేది అత్యంత పురాతనమైన ప్రక్రియ. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ బై డూయింగ్ అనే విధానాన్ని రూపొందించిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 1 జాన్ డూయి, ఆప్షన్ 2 జాన్ అడమ్స్, ఆప్షన్ 3 అడమ్సన్, ఆప్షన్ 4 రాస్. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జాన్ డూయి. జాన్ డూయి విద్యా ప్రక్రియలు వేరు చేస్తూ లెర్నింగ్ బై డూయింగ్
అనే సూత్రం ఆధారంగా నేర్చుకోవాలని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రక్రియలో విద్యార్థి అవగాహన ప్రతిస్పందనలతో సంబంధం లేకుండా బోధన జరుగుతుంది? ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 2 ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియలో విద్యార్థి అవగాహన ప్రతిస్పందనలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుడే ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రక్రియలో విద్యార్థి తన సొంత అభిప్రాయాలను పెంచుకుంటాడు? ఆప్షన్ 1 ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 2 త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 3 ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఏకధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియలో విద్యార్థి తన స్వంత అభిప్రాయాలను తానే పెంచుకుంటాడు. ఏకధ్రువ ప్రక్రియలో ప్రగతిని కనుగొనుట చాలా కష్టం. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. దీంట్లో విద్యార్థి పాత్ర నిష్క్రియాత్మకంగా ఉండడం జరుగుతుంది ఏకధ్రువ ప్రక్రియలో. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యాసన ప్రక్రియలో ఎప్పుడు ఉపాధ్యాయునితో పాటు విద్యార్థి కూడా భాగస్వామ్యం కల్పించారు? ఆప్షన్ 1 1964 నుంచి 68 మధ్యలో, ఆప్షన్ 2 1964 నుంచి 67, ఆప్షన్ 3 1964 నుంచి 69, ఆప్షన్ 4 1964 నుంచి 72. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 1964 నుంచి 67 మధ్యకాలంలో ఉపాధ్యాయునితో పాటు విద్యార్థికి కూడా బోధన అభ్యాసన ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విద్యార్థియే కాకుండా పరిసరాలు లేదా సమాజం భాగంగా ఉండే ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 2 ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు కేంద్రీకృతంగా ఉంటాడు. ద్విధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయునితో పాటు విద్యార్థి కూడా భాగస్వామ్యం కల్పించబడింది. త్రిధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థియే కాకుండా సమాజం లేదా పరిసరాలు భాగంగా ఉండే ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ప్రక్రియలో విద్యార్థి నిష్క్రియాత్మకం మరియు స్తబ్దంగా ఉంటాడు? ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 2 ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియలో విద్యార్థి నిష్క్రియాత్మకంగా మరియు స్తబ్దంగా ఉంటాడు. ఏకధ్రువ ప్రక్రియలో ప్రధాన పాత్రధారుడు ఉపాధ్యాయుడు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యారంగంలో మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం తర్వాత బోధనా ప్రక్రియలో ఎవరికి ప్రాముఖ్యత ఏర్పడింది? ఆప్షన్ 1 ఉపాధ్యాయునికి, ఆప్షన్ 2 విద్యార్థికి, ఆప్షన్ 3 సమాజానికి, ఆప్షన్ 4 తల్లిదండ్రులకి. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 విద్యార్థికి. విద్యారంగంలో మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం తర్వాత బోధనా ప్రక్రియలో అభ్యాసకునికి అనగా విద్యార్థికి ఎంతగానో ప్రాముఖ్యత ఏర్పడడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంతం లాగే విద్యకు కూడా 2 ధ్రువాలు ఉంటాయని పేర్కొన్న విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 1 అడమ్సన్, ఆప్షన్ 2 జాన్ డూయి, ఆప్షన్ 3 రాస్, ఆప్షన్ 4 జాన్ అడమ్స్. విద్యకు కూడా అయస్కాంతంలాగే 2 ధ్రువాలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త రాస్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యను ఎన్ని ప్రక్రియలుగా విభజించారు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 అనేకం. విద్యను 3 ప్రక్రియలుగా విభజించడం జరిగింది. మొదటిది ఏకధ్రువ ప్రక్రియ, రెండవది వచ్చేసి ద్విధ్రువ ప్రక్రియ, మూడవది వచ్చేసి
త్రిధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్ర పోషిస్తాడు. ద్విధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థి భాగస్వామ్యం కల్పించడం జరిగింది. త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఉపాధ్యాయునితో పాటు పరిసరాలు లేదా సమాజం భాగంగా ఉంటుంది. విద్యా ప్రక్రియలలో విద్యా ప్రక్రియలను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గుణాత్మకమైన సంఖ్యకు గుణాత్మక విద్యను అందించుట సమాజం, ఉపాధ్యాయుడు, విద్యార్థి అనేవి ఈ ప్రక్రియలో భాగం. ఆప్షన్ 1 త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 2 ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 3 ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 త్రిధ్రువ ప్రక్రియ. గుణాత్మకమైన సంఖ్యకు గుణాత్మక విద్యను అందించుటకు సమాజం, ఉపాధ్యాయుడు, విద్యార్థి ఒక త్రిధ్రువంగా ఉపయోగపడతారని త్రిధ్రువ ప్రక్రియ పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు ఏ ప్రక్రియలో ఎక్కువ సమయం సమాజంలో గడుపుతాడు? ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 2 ద్విధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ, ఆప్షన్ 4 పైవేవి కావు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ. త్రిధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం అనే 3 అంశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రకారం శిశువు ఎక్కువ సమయం సమాజంలో గడుపుతాడు కాబట్టి సమాజం ఆశించిన రీతిలో విద్యా విధానం కొనసాగించాలి. మన పాఠశాలకు కావాల్సిన భౌతిక ఆర్థిక సదుపాయాలను సమకూర్చుకోవడానికి అధికార, అనధికార వ్యక్తుల సహాయం పొందాలి అని త్రిధ్రువ ప్రక్రియ పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐకి సంబంధించి విద్యా ప్రక్రియలకు సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూపులలో కానీ టెలిగ్రామ్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.